తీర్థం ఎలా తీసుకోవాలి? తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి తలకు రుద్దుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్థం అంటే ఏంటి? కొబ్బరి నీళ్లు, తులసి, కర్పూరం. కొబ్బరి నీళ్లకు కొన్ని సహజ గుణాలు ఉంటాయి, తులసికి కొన్ని సహజ గుణాలు ఉంటాయి, కర్పూరానికి కొన్ని సహజ గుణాలు ఉంటాయి. వాటిని దేవాలయంలో తీర్థం పేరుతో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో పూజ చేసినా ఇవ్వడం జరుగుతుంది. శాస్త్రపరంగా చూసినట్లయితే దేవాలయంలో గాని, ఇంట్లో చేసే పూజలో గాని, చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. ఉపయోగించే ప్రతి పదార్థానికి ఒక పరమార్థం ఉంటుంది. అవి సాధారణంగా చూస్తే మనకు అర్థం కావు. కొంచెం మెచ్యూర్డ్ బ్రెయిన్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి మనకు తీర్థం ఇచ్చినప్పుడు మనం ఆ తీర్థాన్ని తాగి చెయ్యి తలకు రుద్దుకుంటాం. ఇది చాలా పెద్ద తప్పు, అస్సలు చేయకూడదు. ఎందుకు? ఫస్ట్ థింగ్, తీర్థం అంటే మనలో ఉన్న కొన్ని చెడు గుణాలను తగ్గించడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక దివ్య ఔషధం. మనం ముందే మాట్లాడుకున్నాం, తులసికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, కర్పూరానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, కొబ్బరి నీళ్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల మనలో ఉండే కొన్ని చెడు గుణాలు, చెడు కోరికలు, మితిమీరిన కోపం తగ్గుతుంది. అదేంటి, దేవాలయానికి వెళ్ళి కొంచెం తీర్థం తీసుకుంటే ఇవన్నీ తగ్గుతాయా? తగ్గుతాయి, తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే కొన్ని ఔషధాలను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వారానికి ఒకసారి అతి కొద్ది మోతాదులో తీసుకుంటే, అది కూడా రెగ్యులర్గా తీసుకుంటే మన శరీరానికి కావలసిన మెటబాలిజం అనేది సక్రమంగా పనిచేస్తుంది. అందుకే తీర్థం రెగ్యులర్గా తీసుకోవాలి. మరి తలకెందుకు రుద్దుకోకూడదు? అది తెలియాలంటే అసలు చాలా మంది తలకెందుకు రుద్దుకుంటారు, ఇది తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదైనా మనం తిన్న వెంటనే చెయ్యి నోరు కడుక్కోవాలి. కానీ ఇక్కడ దేవాలయంలో కడుక్కునే అంత టైం మనకు ఉండదు. కొన్ని ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో వేల మంది క్యూలలో ఉంటారు. తీర్థం తర్వాత మనకు ప్రసాదం ఇస్తారు. సో తీర్థం తీసుకొని చెయ్యి కడుక్కొని మళ్ళీ ప్రసాదం తీసుకోవడానికి మనకు అక్కడ ఛాన్స్ ఉండదు. దానివల్ల తలకు రుద్దుకుంటారు, తర్వాత ప్రసాదం తీసుకుంటారు. ఇవి చాలా తప్పు. నీకు కడుక్కోవడానికి ఛాన్స్ లేనప్పుడు ఒక కర్చీఫ్ వాడు, ఒక కండువా వాడు, అంతేగాని తిన్న తర్వాత తలకు రుద్దుకోకూడదు. దానివల్ల నీ తలలో సూక్ష్మక్రిములను పోషించడమే జరుగుతుంది. శాస్త్రం కూడా చెప్పేది ఏంటంటే తిన్న తర్వాత చేతి మూతి కడుక్కో, ఏది కూడా తలకు రుద్దుకోకు, కడుపుకు రుద్దుకోకు. ఇది శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒక కండువా ధరించు, లేదా ఒక కర్చీఫ్ వాడు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, తీర్థం నిలబడి తీసుకోకూడదు. మరి ఎలా? దేవాలయంలో కూర్చొని తీసుకోవడం పాసిబుల్ కాదు కదా? కాదు, నిజమే. అందుకోసం కొంచెం వంగి తీర్థాన్ని తీసుకోండి, అది కూడా వీలైనంత వరకు పెదాలకు తగలకుండా. నెక్స్ట్, తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. ఇది మీ తప్పు కాదు, అక్కడ తీర్థాన్ని పంచిపెట్టే బ్రాహ్మణుడి బాధ్యత. శాస్త్రపరంగా ఆ బ్రాహ్మణుడు తీర్థాన్ని 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు అతను మంత్రం పఠిస్తూ ఇవ్వాలి. కానీ చాలా మంది బ్రాహ్మణులు అలా చేయడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం జనాలు ఎక్కువగా ఉండడం. సో అది ఎంతవరకు దోషం అవుతుంది, దానివల్ల కలిగే ఫలితం ఏంటి అనేది భక్తుడిగా నీకు సంబంధం లేదు. కానీ కుదిరితే తీర్థాన్ని 3 సార్లు తీసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న కండువాకి గాని కచ్చిపుకి గాని తూడ్చుకొని ప్రసాదాన్ని తీసుకొని దేవాలయంలో ఒక మూలన కూర్చుని తిని చేతి మూతి కడుక్కోవడం మర్చిపోకండి. ఇది మనం తీర్థం గాని ప్రసాదం గాని తీసుకోవాల్సిన పద్ధతి. మరి ఇన్ని రోజులు తెలిసో తెలియకో ఇలా చేయలేదు కదా, ఏదైనా దోషం అవుతుందా? తప్పకుండా అవుతుంది. దానికి మనం ఇప్పుడు ఏం చేయలేం. కానీ ఇది తెలిసిన తర్వాత పాటించడం మర్చిపోకండి. ఎందుకంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేయాలి. అది ఏదైనా సరే నీ బాధ్యత. అదేది తెలుసుకోకుండా గుడ్డిగా చేసుకుంటూ పోతే దానివల్ల కలిగే లాభ నష్టాలు తప్పకుండా మనం భరించాల్సి ఉంటుంది. సాధారణ ఆహారమే మనం ఒక పద్ధతి ప్రకారం చెయ్యి కడుక్కొని కూర్చొని తింటాం. తిన్న తర్వాత మళ్ళీ చెయ్యి మూతి కడుక్కుంటాం. అలాంటిది దేవాలయంలో శాస్త్రపరంగా మంత్ర ఉచ్చారణ సాక్షిగా చేసే పని ఇంకెంత పవిత్రంగా, ఎంత పద్ధతిగా చేయాలి మీరే ఆలోచించండి. అసలు తిన్న తర్వాత తలకు రుద్దుకోవడం ఏంటి? మీరు ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి. శాస్త్రపరంగా మన ఇంట్లో గాని మన సాధారణ జీవితంలో గాని ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అలా చేయకపోతే దానివల్ల కలిగే లాభ నష్టాలు కంపల్సరీ మనం భరించాల్సి వస్తుంది.